ఈరోజు మనం టేస్టీగా సింపుల్గా పాలకూర విత్ మామిడికాయ పప్పు తయారు చేసుకుందాం. పుల్లటి మామిడికాయ రుచి, పాలకూర ఫ్లేవర్, పప్పు యొక్క మృదుత్వం కలిసి ప్రతి ముద్దను ఎంతో రుచికరంగా మారుస్తాయి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అమ్ముకుచి. ముందుగా 3/4 అంతా కందిపప్పును తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అంతా పెసరపప్పును యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే కొద్దిగా శనగపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మనము కందిపప్పు పెసరపప్పును తీసుకునేసరికి ప్రోటీన్ మరియు ఫైబర్ అనేది మన బాడీకి అందిస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఈ పప్పుల్ని బాగా వాష్ చేసుకోవాలి 2-3 టైమ్స్ అంతా. వాష్ చేసుకొని ఆ వాటర్ని వడగట్టేసేయాలి. ఇప్పుడు నేను 2 కప్స్ అంతా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను పప్పులోకి. పాలకూరని నేను 4 కట్టల్లాగా తీసుకున్నాను అన్నట్టు. నాకు ఇక్కడ కొంచెం వాలిపోయినట్టుంది, అందుకోసమే ఆకులే కట్ చేసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే కాడలు కూడా కట్ చేసుకొని వేసుకోండి ఈ పప్పులోకి. అలానే ఇందులో కొంచెం నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను అన్నట్టు. ఇప్పుడు నేను పచ్చి మామిడికాయని వాష్ చేసుకొని పొట్టు తీసి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నట్టు. మ్యాంగోలో మనకి విటమిన్ సి అనేది ఉంటుంది. ఎందుకంటే విటమిన్ సి అనేది మనకి ఆరెంజెస్లలో ఉంటుంది కాబట్టి, అండ్ పాలకూరలో కూడా విటమిన్ సి అనేది ఉంటుంది. ఇప్పుడు పొట్టంతా తీసేసి చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి. ఇక్కడ మనకు పండు చూస్తే ఎల్లో కలర్లా కనిపించిన కానీ కాయ మాత్రం పుల్లగా ఉంది. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ అంత కారం యాడ్ చేసుకుంటున్నాను. రుచికి సరిపడా అంత ఉప్పును యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ అంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి పొంగకుండా ఉండడానికి. అలానే జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను, టేస్ట్ అండ్ డైజెషన్ బాగుంటుందని. లైట్గా పసుపును యాడ్ చేసుకొని స్పూన్ తోటి మంచిగా మిక్స్ చేసుకోండి. తర్వాత కుక్కర్ మూత అనేది పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్ మీద 4-5 విజిల్స్ వచ్చే వారికి మంచిగా కుక్ చేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఒక్కొక్కసారి 5-6 విజిల్స్ వచ్చేదాకా కూడా ఉడకబెట్టుకోండి, ఒకవేళ మీకు ఉడకకుంటే. అప్పటి వరకు నేను ఇక్కడ ఎల్లిపాయలు అనేది కట్ చేసుకుంటున్నాను, తీస్తున్నాను పొట్టు. ఎల్లిపాయలని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పోపులు వేసుకుంటే మాత్రం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. పెద్దగా ఇష్టపడని ఎల్లిపాయలు ఇట్లా మీరు చిన్న ముక్కలు కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ మూత అనేది తీయండి. వేడిగా ఉన్నప్పుడు తీస్తే పొంగుతుంది, పేలినట్టు అనిపిస్తుంది. అందుకోసమే కుక్కర్ ఇట్లా చల్లారినాకనే తీయండి మూత. ఇట్లా మూత తీసాక మంచిగా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు వాటర్ తక్కువ అనిపిస్తే ఇక్కడ నేను 1 కప్ అంతా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితోటి రుబ్బుకోండి. ఇక్కడ నేను విస్కర్ తోటి మంచిగా చేస్తున్నాను అన్నట్టు. ఇట్లా ఒక 4-5 మినిట్స్ మంచిగా మిక్స్ చేయండి, మంచిగా కలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నెలో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అనేది వేసుకోండి. హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పసుపు, కళ్యామాకు, ఎల్లిపాయలు ఇట్లా వేసి పోపు వేసుకోవాలి. ఎల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం ఇందులోకి పప్పు అనేది యాడ్ చేసుకోవాలి. పప్పు వేసుకొని మరో 2-3 మినిట్స్ ఇట్లా మరిగిస్తే రుచికరమైన పాలకూర మామిడికాయ పప్పు రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ అయిన పాలకూర మామిడికాయ పప్పుని ఒక చిన్న బౌల్లో సర్వ్ చేసుకోండి. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ పప్పును వేసుకొని అమ్మ పెట్టిన మామిడికాయ తొక్కు అంటే ఆవకాయని కలిపి తింటే రుచి మాత్రం అదిరిపోతుంది. ఇది ఒక సమ్మర్ స్పెషల్. ఈ సమ్మర్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ పాలకూర
లో మనకు ఐరన్, ఫోలేట్, విటమిన్ ఏ అండ్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్